అదేవిధంగా కొమరం భీం బిర్సా ముండా జల్ జంగిల్ జమీన్ కాపాడుకోవాలి, మా ప్రాంతంలో అధికారం మాదే, మా ఊర్లో మాదే రాజ్యం అనే నినాదంతో మరి ఆదివాసీ యోధులు, ఆదివాసీ ఉద్యమ నేతలు వాళ్ళు ఉద్యమం చేసి ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగాల స్ఫూర్తితో ఈరోజు ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ ఏర్పడింది. ఆ ఆశయ సాధన కోసమే ఈ కమిటీ పనిచేస్తుంది. ఇప్పుడు కమిటీ మొన్న సెమినారు గత నెల 15-16 తారీఖుల్లో జాతీయ స్థాయి ఆదివాసీ సెమినార్ అనేది విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. అందులో మేధావులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, ఐపీఎస్ ఆఫీసర్లు, చాలామంది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క సూచనల మేరకు జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి ఆదివాసీ నాయకత్వం, రాష్ట్ర స్థాయిలో బలమైన ఆదివాసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాజ్యాంగం ఆదివాసులు కల్పించినటువంటి ప్రత్యేకమైన హక్కులు, ప్రత్యేకమైన చట్టాలు మరి కాపాడుకోగలుగుతామనేటువంటి విషయాన్ని సెమినార్ ద్వారా అందరూ అర్థం చేసుకుని ఈ ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే నెంబర్ 3 జీవో కొట్టేసింది సుప్రీం. గవర్నర్కి అధికారం లేదు, 100% రిజర్వేషన్లు ఇచ్చే అధికారం గవర్నర్ లేదన్న సుప్రీంకోర్టు. దానికి ఇక్కడ మన ప్రభుత్వాలు 111, 112, 113 3 సమావేశాల ద్వారా తీర్మానం చేసింది ఏంటంటే రాజ్యాంగం 5వ షెడ్యూల్ రాజ్యాంగం 5.2 ప్రకారం ప్రత్యేక చట్టం చేసి 100% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి టీఎస్సీ అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ ఇక్కడ ఇప్పుడు గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది, కానీ అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. ఇది ప్రభుత్వాల యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు ఇదే నిదర్శనం. ఎందుకు ఇది చేయలేదు? మరి బోయలు బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎస్టీలుగా గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు జీవో నెంబర్ 3 అంటే గిరిజన సలహా మండలిలో చేసినటువంటి తీర్మానాల్ని అసెంబ్లీలో ఆమోదించి మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించలేదని చెప్పేసి నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం మద్దతుతో, జనసేన పార్టీ యొక్క మద్దతుతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి వీళ్ళు తలుసుకోండి, ఇది నిమిషాల్లో పని. కాబట్టి నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన నాయకుల్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి నేను డిమాండ్ చేసేది అంటే ఆ రోజు ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 3 నేను తెస్తాను, ఇస్తాను అని చెప్పారు. మీ భవిష్యత్తుకు ఏమన్నాడు? నాది గ్యారంటీ, మీ భవిష్యత్తుకు నేను షూరిటీ అన్నారు. షూరిటీ వద్దు, గ్యారంటీ వద్దు, కానీ మనకు జీవో నెంబర్ 3 కావాలి. అసెంబ్లీలో తీర్మానం వెంటనే చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరొకసారి గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. 5వ షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర 5(1) ప్రకారము గవర్నర్కి అధికారం లేదని చెప్పింది. కానీ గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది కదా. గిరిజనుల యొక్క గవర్నమెంటు, గిరిజన సలహా మండలి, గిరిజనుల యొక్క ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఆయన ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మరి గవర్నర్ కూడా బాధ్యత తీసుకోవాలి, అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పంపించిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసినట్లయితే ఖచ్చితంగా చట్టం అవుతుంది. 100% ఉద్యోగాలు మన ఆదివాసులు రావడానికి అవకాశం ఉంది. అది చేయాలి. ఆ గిరిజన సలహా మండలి ఏదైతే ఆ తీర్మానాలు చేసిందో, కేంద్ర ప్రభుత్వం పంపించిందో, దాని ప్రకారంగా ఇప్పుడు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఈ అధికారంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ తీర్మానాలు ఆ రోజు ప్రభుత్వం అసెంబ్లీలో గిరిజన సలహా మండలి చేసినటువంటి తీర్మానాలని ప్రకారం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రత్యేక చట్టం చేయాలి, 100% రిజర్వేషన్ ఇక్కడ ఉండే విధంగా చేయాలి. అది లేకపోతే
గతంలో జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు అది కోర్టు న్యాయస్థానానికి వెళ్ళడం వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానమే దాన్ని కొట్టేసింది. కాబట్టి రాజ్యాంగంలో చట్టం లేకపోవడం వల్ల కొట్టేసింది. ఆ రోజే చట్టం చేసి ఉండే పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడైనా సరే మళ్ళీ మీరు రాజ్యాంగ సవరణ చేసి జీవో నెంబర్ 3 అమలు చేయడానికి మీరు చిత్తశక్తితో కృషి చేయాలని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఇక్కడ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్గా ఈ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, కూటమి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.